వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామ అని చెప్పని చేతులు పట్టుకుని ఈడ్చుకుని స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవ్వటం, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటం, మళ్ళీ గబగబా తీసుకుని విజయవాడ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ విజయవాడ హాస్పిటల్కి వస్తే విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బాగా మత్తు వైద్యం బాగా చేస్తా అంట. మొత్తం హాస్పిటల్ అంతా కూడా మత్తుతో పొడిగబెట్టి ఉంచాడు. ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఏంటయ్యా అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్కి చెంచాగిరి చేయటం, చంద్రబాబుకి చెంచాగిరి చేయటం, మొత్తం అందరి డాక్టర్ని స్టాఫ్ని క్యాజువాలిటీ డాక్టర్ని ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు ఏ కాగితం రాయబాకండి, అడ్మిట్ చేసుకోబాకండి, మీరెవరూ కూడా అతనికి పరీక్షలు రాయబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అంటే ఎంత నీచంగా, అంటే వైద్యాన్ని కూడా ఎంత నీచంగా దిగజారుస్తున్నారు. దాంట్లో పనిచేసేవాళ్ళు అంటే ఎంబీబీఎస్ చేరేప్పుడు ఆ పట్టా తీసుకునేప్పుడు మనుషుల్ని ప్రాణాలని కాపాడటమే నా పరమావధిగా బతుకుతానని చెప్పి ప్రమాణం చేసి వైద్య వృత్తి చేపట్టినటువంటి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ మత్తు డాక్టరు ఎంత నీచంగా తను చేసిన ప్రమాణాన్ని చదువుకునేప్పుడు ఆ పట్టా పొందేప్పుడు చేసిన ప్రమాణాన్ని ఏ రకంగా తొంగలో తొక్కి తన దిక్కుమాలిన ఈ పోస్టింగ్ కోసం ఉద్యోగం కోసం ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అందకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనపడుతుంది, నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది, ఓఆర్ఎస్ పైడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి. అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్